ఒక చోట ఇలా క్షుద్ర పూజల భయమైతే మరో చోట భయంతో పూజలు. వరుస మరణాలతో హడలిపోతున్న తురకపల్లిలో దేవుడే దిక్కంటూ బొడ్రాయికి జలాభిషేకం చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీడీసీ టీమ్స్ తురకపాలెంలో పర్యటించాయి. బుధవారం ఐసీఎంఆర్ బృందాలు కూడా రానున్నాయి. వైద్య శిబిరాలు, పరీక్షలు సరే, అయితే వరుస మరణాల వెనుక అసలు కారణాలేంటి? ఈ హఠాన్ మరణాలకు కారణం కలుషిత నీరా, కాలుష్య గాల. 2 నెలల్లో దాదాపు 30 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా హఠాత్తుగా చనిపోవడం ఆందోళన కలిగించింది. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మెడికల్ టీమ్స్ తురకపాలెం చేరుకున్నాయి. ఇంటింటికి తిరిగి రక్త పరీక్షలు చేశారు. ఇంకోవైపు నీటి కాలుష్యం ఏమైనా కాటేసిందా అనే అనుమానంతో నిర్ధారణ కోసం గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ ను టెస్ట్ కు పంపించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 50 టీమ్స్ తురకపాలెంలో వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తురకపాలెం క్రమంగా కోలుకుంటోంది. స్థానికులు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెల్లగా బయటకొస్తున్నారు. ఊరంతా ఏకమై బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. గోరెంట్లకు చెందిన మహిళ రమణమ్మ తురకపాలెంలోని బొడ్రాయి వద్ద వాక్కు వినిపించింది. గ్రామంలో అంతా కలిసి తనకు 501 బిందెలతో నీళ్లు పోయాలని, పొంగళ్లు, మేళతాళాలతో ఘనంగా సంబరం చేయాలని చెప్పడంతో గ్రామస్తులు బిందెలతో క్యూగట్టారు. చల్లగా చూడు తల్లి అంటూ అభిషేకం చేశారు. ఢిల్లీ తరహాలో తురకపాలెంలో కాలుష్యం ఏమైనా డెత్ బెల్స్ మోగిస్తోందా? నిర్ధారణ కోసం నిపుణులు రంగంలోకి దిగారు. ప్రతి 8 గంటలకు ఒకసారి డేటా రికార్డ్ చేస్తున్నారు. గాలి నాణ్యత తెలుసుకునేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెద్దగా తేడాలు లేవని స్థానిక అధికారులు చెప్తున్నారు. ఈ ఎయిర్ లో ఎంత పొల్యూషన్ ఉంది ఏంటని చెప్పి టెస్ట్ చేయడం కోసం ఈ మిషన్ చూసుకుంటున్నాం సార్. అంటే ఎలా పనిచేస్తుంది? ఎన్ని గంటలకు ఒకసారి ఇక్కడ డేటా తీస్తారు, ఎక్కడికి పంపిస్తారు? 8 అవర్స్కి ఒకసారి చేస్తాం సార్. మొత్తం 3 పేపర్స్ ఉంటాయి సార్. 8 అవర్స్ మార్నింగ్ 6 to 2, 2 to 10, 10 to 6 అలా డే వైజ్ చేసుకుంటూ వస్తున్నాం సార్. వచ్చిన ఈ రిపోర్ట్ మొత్తం విజయవాడలో మా జోనల్ ఆఫీస్ అక్కడ తీసుకెళ్తాం సార్. ఇంకోవైపు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న తురకపాలెం వాసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గ్రామంలో పర్యటించిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ టీమ్స్ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలని సేకరించారు. Today they told us that 72 cases they have collected and some cases they have sent for the blood culture. So it is very early to comment on anything. We have to first thoroughly examine everything, analyze, then we submit the report. తురకపాలెం ఇప్పుడిప్పుడే భయం గుప్పెట్లోంచి మెల్లగా కోలుకుంటోంది. కానీ వరుస మరణాలకు కారణాలేంటో ఇంకా క్లారిటీ రాలేదు. దేవుడే దిక్కు అంటూ ఊరంతా ఏకమై బొడ్రాయికి పూజలు చేశారు. ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని గ్రామస్తులకు సూచించారు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు.